ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్ మే 29న ముగియనుంది. దీంతో ఈసారి ఐపీఎల్లో సత్తా చాటుకునేందుకు అన్ని జట్లు వాళ్ళ ప్లానింగ్స్తో బిజీగా ఉన్నాయి. ఈ టోర్నీలో పలువురు టీమిండియా స్టార్ ఆటగాళ్లు సత్తా చాటుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్కి ఎంపిక కావాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరం అవుతున్నారు. ఇలా ఈసారి ఐపీఎల్ 2024కు దూరం అవుతున్న స్టార్ ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది. అయితే ఇందులో టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యే అవకాశాలున్న 5గురు టాప్ ఇండియన్ ప్లేయర్లు ఈసారి ఐపీఎల్కు దూరం అవుతున్నారు. ఐపీఎల్ 2024 టోర్నీకి దూరం అవుతున్న టాప్ ఇండియన్ ప్లేయర్ల జాబితాలో మహ్మద్ షమి, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి వారు ఉన్నారు. వీరంతా గతంలో టీమిండియాకు ఆడినవారే. జట్టును తమ ఆట తీరులో పలుమార్లు గెలిపించిన వారే. అలాగే గత ఐపీఎల్ టోర్నీలోనూ వీరు సత్తా చాటుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఈ 5గురు టాప్ ప్లేయర్లు పెవిలియన్కు పరిమితం కాబోతున్నారు. టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న మిస్టర్ 360 స్కైగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ గాయంతో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు దూరమయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సూర్యకుమార్ ఐపీఎల్లో ఆడటం ఇంకా ఖాయం కాలేదు. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కూడా ఈసారి ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్లో అద్భుత బౌలింగ్ చేసిన మహ్మద్ షమి గాయం నుంచి ఇంకా కోలుకోపోవడంతో ఐపీఎల్కి దూరం కానున్నాడు. అలాగే గతంలో టీమిండియాలో మెరుపులు మెరిపించి ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పృథ్వీ షాకు ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ నిరూపించుకునే అవకాశం ఇచ్చినా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ వీరు ఐపీఎల్లో ఆడితే మాత్రం టీ20 వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్లో బీసీసీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మరి వీరిలో టీ20 వరల్డ్ కప్కి ఏ ప్లేయర్ సెలెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.